కొంతమంది మందు తాగుడు రోడ్ల మీద వడుడు తర్వాత పోలీసు వాళ్ళు ఆపి నోట్ల పుల్లలు పెడితే మాత్రం అప్పుడు హే చి తాగుడంటే ఏంటిది నాకు గా అలవాటు లేదు అనుకుంటా కమల్ హాసన్ను మించిన పర్ఫార్మెన్స్ ఇస్తారు. అంతేకాదుల్లా ఇంకొంతమంది అయితే ఉల్టా వాళ్ళ హోదాను చూపెట్టి గిట్లా పోలీసులకు దమ్కి ఇయ్యనికే చూస్తారు. చూడు రోపారి. జర్ర మాపటీలు కాగానే మందు మీద జీవి గుంజి వైన్స్లనో బార్లనో గింత పుచ్చుకొని ఇంటికి పోయి పండుకుంటే పానం మంచిగా ఉంటది. మరి వైన్స్ కెళ్ళి ఇంటికి పోనీకి ఎన్ని తిప్పలుంటాయో తెలుసా అనుల్లా. మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసు వాళ్ళకు దొరికితే ఇజ్జత్ పోతుంది. సరేలే ఇంటికి పోయి నిమ్మలంగా తాగుదామంటేనేమో ఇంట్లో ఉన్న పెళ్ళాం లొల్లి చేస్తుంది, ఎప్పుడు తాగుడేనా అని. ఇన్ని కష్టాలుంటాయి ఉల్లా మందు తాగే అన్నలకు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నావు రా వారి అంటే ఇగో గీ చూడుర్రి. మీరు పెట్టద్దు, దానికి ఆల్రెడీ వాటర్ ఉన్నది, లిక్విడ్ ఉన్నది సార్. చూడుర్రి పదన్ ఉన్నది, దీని మీద వస్తుంది కాదా పదన్ ఉన్నది. చూడుర్రి ఛాతీలనొస్తున్నది బొక్కనొస్తున్నది అంటున్నాడు. పోలీస్ ఆయన ఊదు అంటే నేను ఊదను, ఆ పైప్ కి లిక్విడ్ ఉన్నది అంటున్నాడు. ఏమైండొచ్చు కథ? నాతోని మర్యాదగా ప్రవర్తించలేదు, నేను నన్ను కొట్టిర్రు, తిట్టిర్రు, దుర్భాషలాడిర్రు. అయితే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. నన్ను దొరకబట్టి చేయడానికి లేదు. ఫస్ట్ నా బాడీ ఎగ్జామినేషన్ కావాలా, నాకు మేల్ డిఎంఓ నా బాడీ ఎగ్జామిన్ చేయాలా. దెబ్బలున్నాయి నా బాడీ మీద, ఛాతి మీద గుద్దుకుంటా తీసుకొచ్చారు. ఐఎమ్ ఏ సిపిఓడి పేషెంట్. అర్రే ఊదను అంటే కొట్టి తిడతారా పోలీస్ అన్నలు? ఇంతకీ ఏమైంది ఓ అన్న నువ్వే చెప్పు. బై సార్, నేను వసంత హోటల్ కి తినడానికి వెళ్ళిన బై సార్. అవును నువ్వు అడ్వకేటా? నేను అడ్వకేట్. ఏడా? కామారెడ్డిలోనే. గుర్తు తెలియని ఒక పోలీస్ ఆయన, నాకు తెలియదు ఎవరో. వెహికల్ వీడియో తీస్తున్నారు. వాళ్ళు ఎందుకు తీస్తున్నారు సార్ అని నేను అడిగిన. ఎందుకు తీస్తున్నారు సార్ అని నేను అడిగితే, కెమెరా నన్ను చూడతాను నన్ను అడుగుతావా అని చెప్పి ఇట్లా ప్యాంటు ముందేసి ఇట్లా తీసుకుపోయి అడిగి తీసి కొట్టుకుంటా తీసుకొచ్చిన్నారు. ఈ నోట్లో పెడతారు. ఇదే నాకు ఆల్రెడీ లిక్విడ్ లాగా కారుతుంది. అంటే ఎవరు ఊపిరా, మరి వారు క్లీన్ చేయలేదా, లేకపోతే ఆల్రెడీ బాడీని పెట్టిరా నాకు తెలియదు. రకరకాల రోగాలు వస్తున్నాయి. ఏమైతుందో తెలుసులే నా నోట్లో పెడతా అంటే, సార్ ప్లీజ్ నేను పెట్టుకోను, నన్ను ఇబ్బంది పెట్టకండి, ఏమైనా ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ పంపించండి అని నేను చెప్పాను. అంటే ఇప్పుడు నేను హోటల్ కాడ కొట్టిర్రా రోడ్ మీద కొట్టిర్రా? నేను హోటల్కి తినడానికి వెళ్ళినా సార్. నా బండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాకి యూనిఫామ్ లో ఉన్నారు, వాళ్ళు వీడియో తీస్తున్నారు. కాకి యూనిఫామ్ అంటే పోలీస్ ఆయనే కదా. ఐ హావ్ సీన్ హిమ్ ఫ్రమ్ బిహైండ్. నాకు తెలియదు, నేను చూస్తే ఎందుకు తీస్తున్నారు సార్, వీడియో ఎందుకు తీస్తున్నారు సార్ అంటే, లంజోడక బింజోడక అంటే అన్ని దుర్భాషలు ఆడి నన్ను కొట్టుకుంటే తీసుకొచ్చి నాకు అసలు నేను చేసింది లేదు. నాకు గోల్డ్ బ్రేస్లెట్ పడిపోయింది, నా ఫోన్ గుంజుకున్నారు, అన్నీ చేసారు. చైన్ కూడా తెగే పరిస్థితికి వచ్చింది. నేను ఎవరో చెప్పుకోవాలి సార్. సరే గా ఊదే మిషన్ లా లిక్విడ్ ఉంది అన్నావుగా, గా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారంట, తీసుకొని. శాంపుల్ మారదని గ్యారెంటీ ఏంది సార్? శాంపుల్ మారదని గ్యారెంటీ ఏంది? శాంపుల్ మారదని గ్యారెంటీ ఏంది? నన్ను నిరికిచ్చి కావాలన్నా నిరికియాలని మీరు శాంపుల్ మార్చకపోతే. చూసిర్రా కథ ఎట్లున్నదో, శాంపుల్స్ మార్చరు అని ఏముంది అంటున్నాడు. చూడురే అది కూడా స్టెరిలైజ్ చేయండి, ఎందుకంటే నేను అస్తమా పేషెంట్ని. నాకు కోవిడ్ అటాక్ అయితే మాత్రం మీరు అందరు బాధ్యులు అవుతారు. అమ్మ రేపు మీ మీద కూడా తీసేయబట్టి నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే అందరు బాధ్యులు అవుతారు. వారకం చూస్తుంటే వకీల్ సాబ్ గట్టిగానే చేసినట్టున్నాడు. గందుకే గాడున్న పోలీసు వాళ్లకు డాక్టర్లకు సుక్కలు చూపిస్తున్నాడు. ఇక ముచ్చటేందంటే కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారట. ఇక మందు దాగొచ్చిన గీ సుజిత్ అనే అడ్వకేటు గా ఊదేటి మిషన్లా నేను ఊదను, ఎవరెవరికో పెట్టింది నాకు పెడుతున్నారు అంటే మళ్ళా కొత్త పైపు తీసుకొచ్చి పెట్టినా కూడా ఊదలేడట. ఇక దీంతో పోలీసు వాళ్ళు జర గట్టిగానే అరుచుకున్నారంట ఊదు అని. ఇక దాంతో నా ఛాతీలో కొట్టిర్రు, నా బొక్క మీద కొట్టిర్రు అని ప్రభుత్వ హాస్పిటల్ కి పోయిండు. సరే ఇది ఊదకపోతేవి బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటారు, దానికి సహకరించు అంటే లేలే నేను అస్తమా పేషెంట్, నాకు కరోనా వస్తుంది అని మాటలు చెప్తున్నాడు. ఇక ఇట్లనే 5 గంటల దాకా అటు పోలీసు వాళ్లకు ఇటు డాక్టర్లకు సుక్కలు చూపించిండట. అవు వకీల్ సాబు నువ్వు తాగలేదు అంటున్నావు, సరే మరి బ్లడ్ శాంపుల్స్ ఇయనికి ఎందుకయ్యా భయము?